హాయ్, హలో, అందరికీ నమస్కారం మరియు జై భీమ్. నా పేరు నాని వెంకట్ జయరాజ్ అండి. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో రకాలుగా ఆర్టిస్ట్గా అవ్వాలి. 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకున్నా నేను హీరో అవ్వాలని చెప్పి. కానీ హీరో అవ్వడం అంటే హీరో అనే వర్డ్ కూడా నాకు నచ్చట్లేదండి. యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, భారత చలనచిత్ర రంగంలో కానీ, ప్రపంచ సినిమా చరిత్రలో కానీ హీరో అనేది వర్డ్ అనేది చాలా బ్యాడ్ వర్డ్ అండి. అది హీరో అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్స్, ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ రక్తాన్ని చిందించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని హీరో అనొచ్చు. అండ్ సినిమా హీరోలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ హీరో అనొచ్చు. ఎలా అంటే సమాజం కోసం ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు సంపాదించిన కష్టార్జితం జనాలకి దారాదత్తం చేస్తారు కదా, అలాంటి వాళ్ళని శిరస్సు వంచి పాదవందనం చేస్తా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది స్టార్ హీరోస్, నేను కొంతమంది పేరు చెప్తే కొంతమందికి నచ్చదు, కొంతమంది పేర్లు చెప్పకపోతే కొంతమందికి నచ్చుతుంది. అంటే ఆల్ హీరోస్ అందరు ఇష్టమే, అందరి హీరోలతోని నేర్చుకున్న విషయాలే అన్నీ. ఎందుకంటే చాలా విషయాలు ఏంటంటే, మా ఫ్యామిలీస్లో ఒక యాక్టర్ అవుతా, లేకపోతే నేను కూడా హీరో అవ్వాలనుకుంటున్నా అంటే ఫస్ట్ నవ్వేది మన కుటుంబ సభ్యులే. మీకు తెలుసు కదా, నీ ముఖం చూసుకో, నువ్వు హీరోవా అంటే ఒక నటుడు అని చెప్పాలి కదా, కథానాయకుడు అవ్వాలనుకుంటున్నా అని చెప్తున్నా ప్రతి ప్రేక్షకులకి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అరే మనలో కూడా ఇంత టాలెంట్ ఉందే, మనం కూడా డ్యాన్స్ చేస్తామే, మనం కూడా రీల్స్ చేస్తున్నామే. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఒక టాప్లో వెళ్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీతో ఇంకా బెటర్ వీడియోస్ చేస్తున్నారు. అండ్ బెటర్ టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చింది మొబైల్స్ ద్వారా. అండ్ ఎన్నో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు. నాకు ఒకటే ఒక విషయం అర్థం కావట్లే, చాలామంది పేదోళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉంది, ఏ ఒక్కరూ అసలు అంటే ఎదగలేకపోతున్నారే. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతున్నారే అని బాధ. అట్లాంటి టైంలో నాకు ఎన్నోసార్లు క్రౌడ్ ఫండింగ్ చాలామంది చేశారు, మనం కూడా క్రౌడ్ ఫండింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చాలాసార్లు అనుకొని, కొన్నిసార్లు ప్లాన్ చేసి, కొన్నిసార్లు కొంతమంది దాన్ని నెగిటివ్గా మాట్లాడడం, కొంత ఆగిపోవడం, ఇట్లాంటివి జరిగినాయి. కానీ ఈసారి క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నానండి. కొడితే క్రౌడ్ ఫండింగ్తోనే ఏదన్నా ప్లాన్ చేయాలి. ఎందుకంటే మా డాడీ ఆస్తులు, మా తాతల ఆస్తులు ఏమి నాకు లేవు, కుల్లంకుల్లా చెప్తున్నా. యాక్టర్ అవ్వాలని ఖచ్చితంగా గట్టిగా ఉంది, అండ్ ఖచ్చితంగా యాక్టర్ అవుతా. అండ్ నా దగ్గర అంటే సబ్జెక్ట్స్ మైండ్ సెట్ ఉంది. ఎందుకంటే కథలు చూస్తుంటా, ఎందుకంటే రియాలిటీలో ఇన్స్టెంట్ జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు బేస్ చేసుక స్టోరీ చేసుకొని తీయొచ్చు, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి మనకి. కానీ డైరెక్షన్ అనేది చాలా బిగ్ టఫ్ పని. అది నేర్చుకొని చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. చాలామంది డైరెక్టర్లు నేను అప్రోచ్ అయినా, వాళ్ళకి ఏంటంటే నిర్మాతలు దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి నా వల్ల అయినంత సహాయం నేను చేస్తున్నా. వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటే బాగుంటుంది. కొంతమంది కృతజ్ఞత ఉండకుండా వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ గురించి పక్కన పెడితే, ప్రతి ప్రేక్షకులు ఎందుకన్నా అంటే, ప్రేక్షకుడే నంబర్ 1 ప్రపంచ సినిమాకి. ప్రేక్షకుల నుంచే అభిమానులు పుడతారు, ఆడియన్స్ నుంచే ఫ్యాన్స్ పుడతారు. ఇది క్లారిటీగా తెలుసుకోండి. అండ్ ప్రతి ఒక్క హీరోల అభిమానులకి నేను ఒకటే చెప్తున్నా, హీరోలని అని మీరు అనుకుంటున్నారు, నేను అంటుంది ఏంటంటే వాళ్ళు జస్ట్ కథానాయకులు మాత్రమే. వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు కదా, ముందు మీ కుటుంబం, మీ శ్రేయోభిలాషులు,
మీ భార్య పిల్లలు, దాని తర్వాతే ఈ ఒక యాక్టర్లుగా మమ్మల్ని గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి, అభిమానించండి. అంతేగాని మా కోసం కొట్లాడుకోవడం, మా కోసం ఇట్లాంటివి చేయకండి అని చెప్పి కుల్లం అభిమానులకు అందరికీ చెప్తున్నారు. కొంతమంది వింటున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. దాని గురించి పక్కన పెడితే, నేను యాక్చువల్లీ కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఒక్కటే ఉండాలండి, డబ్బు. అదృష్టం గురించి పక్కన పెట్టేసానండి. అదృష్టం అనేది వేస్ట్ వర్డ్ అది నా దృష్టిలో. ఎందుకంటే అది కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గొప్ప స్థాయిలో నిలబడతారు. కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అదృష్టం కంటే. నా కంటెంట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. కంటెంట్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద సినిమా తీసినా బొక్క బోర్ల పడాల్సిందే. అండ్ ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మా నాన్నగారు తాపీ మేస్త్రి అండి. నేను ఒక తాపీ మేస్త్రి కొడుకునంతే. నేను చిన్నప్పుడు నుంచి సినిమాలు చూస్తూ పెరిగా. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలు చూసి పెరిగా. అండ్ రవితేజ అన్న అంటే ఇష్టం. ఉదయ్ కిరణ్ అన్న 2000 టైంలో రికార్డ్ బ్రేక్ చేశారు, 3 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అట్లా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్తోనే, అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా నిలబడే సత్తా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు హీరోలు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారు, అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది పుష్ప సినిమాకి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే. వాళ్ళు కూడా గ్రేటెస్ట్ స్టార్స్ అనమాట. మనం అనుకుంటాం, అరే వాళ్ళకి అదృష్టం ఉందిరా పోయి, అమ్మ మంచి ఫ్యామిలీలో పుట్టిర్రు, ఈ అమ్మ కొడితే హీరో అయిపోయాడు. ఇప్పుడు రామ్ చరణ్ గురించి కూడా అట్లనే అనుకుంటూ ఉంటారు చాలామంది. ఐ లవ్ సినిమా అండి. ఒకటే క్లారిటీగా చెప్తున్నా, నాకు కుల్లా ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని ఉంది. కానీ మా దగ్గర డబ్బులు లేవు, సినిమా తీయాలనుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు కలిపి 11 కోట్ల మంది జనాభా ఉంటారండి. తిప్పి కొడితే మనకి రాజకీయ నాయకులు రాష్ట్ర విభజన జరగాలని చెప్పి రాష్ట్రాలుగా విడగొట్టిరు, కానీ మనుషులుగా కలిసే ఉన్నాం. నాకు ఒకటి, ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమా వస్తే ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారని నాకు నమ్మకం ఉంది. అదే ఒక నమ్మకంతో మేము క్రౌడ్ ఫండింగ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నామండి. దయచేసి మేము చేస్తున్న ఈ ఒక వినూత్నమైన ప్రయత్నానికి ఈ వంతు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మీరు చేయాల్సింది ఏం లేదు, క్యూఆర్ కోడ్ ఇస్తా అండ్ నా వాట్సాప్ నంబర్ ఇస్తా. మీరు సినిమా జాతి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. సినిమా జాతి స్పేస్ ఎక్కడ వేయొద్దు, సినిమా జాతి, CIMEMA, సినిమా JATHI, సినిమా జాతి. ఎక్కడ స్పేస్ ఇవ్వద్దు, డైరెక్ట్గా కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసి ₹1 అండి, ₹1 ఓన్లీ, సింగిల్ ₹1. మీరు ₹1 గూగుల్ పే అన్నా, ఫోన్పే అన్నా, ఇంకా ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి అన్నా, అకౌంట్ త్రూ అన్నా పంపించండి. నా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తా, అండ్ గూగుల్ పే నంబర్ కూడా అదే సేమ్, అండ్ స్కానర్ కూడా ఉంది. దయచేసి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్కి ఈ విషయం షేర్ చేయండి అండి. ఇది ఏంటంటే ఒక నెట్వర్క్తో, ఇప్పుడు అంటే కంప్లీట్ నెట్వర్క్తోనే పనులు అవుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, ఏ బిజినెస్ చేయాలన్నా నెట్వర్క్ ఉంటేనే బిజినెస్ జరుగుతుంది. ఎనీ బిజినెస్, సినిమా కూడా ఒక నెట్వర్క్ సంబంధించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక నెట్వర్క్, ఆయన క్రియేట్ చేసిన ఒక నెట్వర్క్. మెగా ఫ్యాన్స్ అనేది ఒక నెట్వర్క్. నందమూరి తారక రామారావు అదొక నెట్వర్క్. అక్కినేని నాగేశ్వరరావు అదొక నెట్వర్క్. అట్లా ఎవరైతే పెద్ద పెద్ద పేరు మోసిన కృష్ణంరాజు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, అండ్ చాలామంది హీరోలు ఉన్నారు. తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, హిందీలో, ప్రపంచంలో. ఇదంతా నెట్వర్క్ అండి, వాళ్ళు క్రియేట్ చేసుకునే నెట్వర్క్. అప్పటికి స్మార్ట్ ఫోన్స్ లేవు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న హీరోలు టాప్లో నిలబడగలిగారు. కానీ పేదవాడు, మీ మధ్యలో తిరిగేవాడు, ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు, తనకంటూ ప్యాషన్ ఉంది, మంచి కథలు తీసుకురావాలనుకుంటున్నాడు,
అలాంటి వాళ్ళకి మీ వంతు సహాయం చేయండి దయచేసి ప్లీజ్. అండ్ మా ఛానల్ తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. అండ్ నేను రివ్యూస్ కూడా పెడుతున్నాను మధ్య మధ్యలో, ఎందుకంటే కరెక్ట్ సబ్జెక్ట్స్ పడట్లేదండి రివ్యూస్ చేద్దామంటే కూడా. నాకు ఎందుకంటే సినిమా అంటే చాలా ఇష్టం అండి. ప్రేక్షకులకి నేను 1 రూపీ అడుగుతున్నా, కానీ 10 రూపీస్కి నేను సినిమా చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. 10 రూపీస్ నాకు. ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, టెక్నికల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఆర్టిస్టులు రావాలన్నా కూడా బిజినెస్ జరగాలన్నా కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టుకోవాలి కొంతమందిని. అండ్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తా ఖచ్చితంగా. అండ్ ప్యాడింగ్ ఆర్టిస్టులు మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను నిలబడితేనే వాళ్ళని నిలబెట్టగలుగుతా. అండ్ కొత్త వాళ్ళకి ఖచ్చితంగా రైటర్లకి, డైరెక్టర్లకి, కొత్త ఆర్టిస్టులకి కొంతమందికి అవకాశాలు ఇస్తా ఖచ్చితంగా. అండ్ నాకు నిజంగా మీరు అందరూ కలిసి నిలబెడితే ఖచ్చితంగా నా వల్ల అయినంత సమాజానికి ఏదన్నా చేయాలనుకుంటున్నా. ప్లీజ్. ఎందుకంటే మీరు ఓటు వేసేటప్పుడు ఓటు వేసేసి సైలెంట్గా ఉంటారు 5 years దాకా. ఆ రాజకీయ నాయకుడు మన జీవితాలు మారుస్తా అంటాడు, మార్చకుండా అలాగే బతుకుతుంటారు. అండ్ మీరు ఓటు వేసేటప్పుడు ఎన్నో హక్కులు ఉంటాయి మనకి. ఓటు వేసేసి డబ్బులు తీసుకునేటోళ్ళు డబ్బులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, అది పక్కన పెడితే ఓటు వేయంగానే కొన్ని లక్షల కోట్లు డబ్బులు, ప్రజల డబ్బు అది ఫ్లైఓవర్లు అంటూ, కాంట్రాక్ట్లు అంటూ ఎన్నో రకాలుగా మన ఆస్తులు కొల్లగొడతారండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు రాజకీయ నాయకులకు ఓట్లు వేసి మీ జీవితాన్ని ఎటువంటి మార్పులు తెచ్చుకోలేకపోతున్నారు, కానీ దయచేసి ఒక్కడి జీవితం అన్న మార్చడానికి ట్రై చేయండి. నా ఒక్కడే 100 మందికి జీవితాన్ని ఇచ్చేవాళ్ళగా నేను తయారవుతా. మీరే కాలమే నిర్ణయిస్తుంది నేనేం చేయాలనుకుంటున్నాను అనేది. ఎందుకంటే నేను సరిగ్గా నా వల్ల అయినంత ఖచ్చితంగా సహాయం చేస్తా. సహాయం చేయకపోతే రాళ్ళతో ముట్టించుకుంటా, నాకు నమ్మకం ఉంది. దయచేసి ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ 1 రూపీ ప్లీజ్ హెల్ప్ చేయండి. 1 రూపీ చాలా బిగ్ నెట్వర్క్ అవుతుంది. 1 రూపీ ఇస్ నాట్ అ కాయిన్, ఇట్స్ అ లైఫ్. బొమ్మ పడితే సింహపు దారి, అండ్ బ్లెస్సింగ్ బొరుసు పడితే పూల దారి. నా దారి దైవ నిర్ణయమో యాదృచ్ఛికం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇది నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. జై హింద్. ఇక నీ నడవబోయే దారి సింహపు దారి.